to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 12 towards equality. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్లో కొన్ని రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ అని. ఓకే, బట్ ఇంతకుముందు ఈక్వాలిటీ అనేది ఉండేది కాదనమాట. అంటే ఈక్వాలిటీ ఏ విధంగా వచ్చింది అండ్ ఎటువంటి డిస్క్రిమినేషన్స్ పాస్ట్లో ఉండేది. ఓకే, ఆ తర్వాత ఈక్వాలిటీ ఎవరికి మధ్య ఉంటుంది అండ్ ఇందులో ఫార్మ్స్ ఏంటి, సో వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ మన ఇంట్లోనే మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇంతకుముందు వచ్చేసి అబ్బాయిని బాగా చదివించేవారు, అమ్మాయిని చదివించేవారు కాదనమాట. ఎందుకంటే తను ఇంకొక ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి వంట నేర్చుకొని అలా వంటింటికే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈవెన్ మెన్ కంటే ఉమెనే డిఫరెంట్ పర్సనాలిటీలో ముందుంది అని చెప్పొచ్చు. ఓకే, యాజ్ కంపేర్డ్ టు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. కాబట్టి గర్ల్స్ బాయ్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సో ప్రజెంట్ ఎన్నో రిజర్వేషన్స్ వస్తున్నాయి ఉమెన్స్కి కూడా. ఓకే, అండ్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది డే టు డే లైఫ్లో చూసుకున్నట్టయితే. డే బై డే ఇలా వాళ్ళ యొక్క పర్సనాలిటీ పెరుగుతూ వెళ్తుందన్నమాట డిఫరెంట్ రంగాలలో. ఓకే, లెర్నింగ్ అవుట్కమ్స్. మరి ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ద స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ సో మీకు ఏం అర్థమవుతుంది అంటే రికగ్నైజ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఇక్కడ జెండర్ బయాస్ కావచ్చు, జెండర్ డిస్క్రిమినేషన్ కావచ్చు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఏ విధంగా అయినా చూసుకున్నా కూడా డిఫరెంట్ పర్టికులర్ వేలో కొన్ని డిస్క్రిమినేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, నాట్ ఓన్లీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కాదు, బయాస్ డిస్క్రిమినేషన్ కాదు, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్లో డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. ఓకే, సో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ ఏమేమి ఉన్నాయి. దెన్ అండర్స్టాండ్ ద నేచర్ అండ్ సోర్సెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఇక్కడ డిస్క్రిమినేషన్ నేచర్ ఎటువంటిది అండ్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఈక్వాలిటీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ వేరియస్ ఫార్మ్స్. సో ఈక్వాలిటీ అలాగే ఇన్ఈక్వాలిటీ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం రీసెంట్గా మన ఇంట్లోనే గర్ల్స్కి బాయ్స్కి ఈక్వాలిటీ ఉండదు. ఓకే, సో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా డిఫరెంట్ పర్టికులర్ సిచ్యువేషన్లో కూడా ఈక్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఓకే ఎటువంటి ఫార్మ్స్లో ఇన్ఈక్వాలిటీ ఉంటుందని కూడా మనం ఈ చాప్టర్గా తెలుసుకోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము, మన ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, అయినా కూడా మనమంతా కూడా కలిసి ఉంటున్నాం. అంటే ఒక మతానికి రెస్పెక్ట్ ఇస్తూ మన మతాన్ని అలాగే మన మతం యొక్క ఐడెంటిటీని కోల్పోకుండా మనం ఫాలో అవుతున్నాం అని చెప్పాం. ఓకే, డిఫరెంట్ కల్చర్స్ని ఫాలో అవుతూ ఇతరుల యొక్క కల్చర్కు రెస్పెక్ట్ ఇస్తూ మనం అంతా కలిసి ఉంటున్నాం మన ఇండియాలో. దెన్ ఇక్కడ చూడండి, వివిధ మతాల వారు మీకు కనిపిస్తున్నారు. ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ఓకే సిక్కులు, జైనిజం, నెక్స్ట్ ముస్లిమ్స్, వీళ్ళంతా కూడా ఉన్నారు. దెన్ టువర్డ్స్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఎందులో రావాలి, ఈక్వాలిటీలో బేస్ చేసుకొని మనం చూసుకున్నట్టయితే డైవర్సిటీ అంటే ఏంటి అండ్ డిస్క్రిమినేషన్, తర్వాత ఇన్ఈక్వాలిటీ, సో వీటి గురించి తెలుసుకోబోతున్నాం. అగైన్ డిస్క్రిమినేషన్లో మనం చూసినట్టయితే ప్రీజుడిస్ అండ్ స్టీరియోటైప్. ఇక్కడ ప్రీజుడిస్ అండ్ స్టీరియోటైప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని మనం జస్ట్ వాళ్ళ యొక్క ఫిజికల్ అపియరెన్స్ చూసి వాళ్ళ గురించి మనం ఒక స్టేట్మెంట్కి వచ్చేస్తాం. ఒకవేళ వాళ్ళు లేజీగా ఉన్నట్టయితే వాళ్ళ గురించి మనం ఒక డిఫరెంట్ థాట్స్ ఇతరులకు చెప్పేస్తూ ఉంటాం. అంటే జస్ట్ వాళ్ళ యొక్క ఫిజికల్ అపియరెన్స్ చూసి మన ఒపీనియన్స్ని ఇతరులతో షేర్ చేస్తూ ఉంటాం. సో అదనమాట. అంటే వాళ్ళ గురించి ఏమాత్రం తెలుసుకోకుండా ఒక పర్ఫెక్ట్ రీజన్ లేకుండా వాళ్ళ గురించి మనం నెగిటివ్ వేలో ఆలోచించడం అనే అర్థం. స్టీరియోటైప్ కూడా ఆ విధంగానే వస్తుంది, తెలుసుకుందాం. హ్యావ్ యూ అబ్జర్వ్ ద పీపుల్ అరౌండ్ యూ, దేర్ హైట్, వెయిట్, కలర్, లాంగ్వేజ్, ఫుడ్ దే ఈట్, గేమ్స్ దే ప్లే, ద ఈవెంట్స్ దే సెలబ్రేట్. ఓకే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో అందరూ ఒకే రకమైనటువంటి వాళ్ళైతే ఉండరు. ఓకే, చూడ్డానికి కలర్లో అయితే ఓకే బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు ఉంటారు, కొంచెం యావరేజ్ లైక్ చార్మింగ్ ఫేస్తో ఉన్న వాళ్ళు ఉంటారు.
అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇటువంటి లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ కొంతమంది వాళ్ళు వండుకునేటువంటి ఫుడ్ మెథడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి లైక్ సాంబార్. ఓకే, సాంబార్ ఒక్కొక్క మెథడ్ని ఫాలో అయ్యేవారు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు జరుపుకునేటువంటి పండగలు కావచ్చు, అంటే వాళ్ళ పాస్ట్ జనరేషన్ వాళ్ళు ఏ విధంగా పండగలు జరుపుకునేవారో, ఏ విధంగా పూజలు చేసుకునేవారో వాళ్ళు అదే కల్చర్ని ఫాలో అవుతూ వస్తుంటారు. కాబట్టి వాళ్ళ వివిధ మెథడ్స్, వివిధ సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి ఇతరులతో చూసుకున్నట్టయితే. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్లో డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ హైట్, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే చూడడానికి జస్ట్ ఫిజికల్ అపియరెన్స్లోనే హైట్, వెయిట్, కలర్ వేరేలా ఉన్నా, నెక్స్ట్ వాళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజెస్ వేరే ఉన్నా, వాళ్ళు తినేటువంటి ఫుడ్డు అంటే వండుకునేటువంటి పద్ధతి కావచ్చు, వాళ్ళు తినేటువంటి టైమింగ్స్ కావచ్చు, అండ్ వాళ్ళు ఆడుకునేటువంటి ఆటలు కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. దెన్ ద డిఫరెన్సెస్ వీ అబ్జర్వ్ ఆర్ కాల్డ్ డైవర్సిటీ. ఆల్ దీస్ diversities are influenced both by the geography and the history of the place where we live. ఇందాక మనం ఈ డిఫరెన్సెస్ అన్నీ చెప్పుకున్నాం, లాంగ్వేజ్, ఫుడ్, హైట్, వెయిట్, కలర్. సో ఇవన్నీ కూడా, ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ డిఫరెన్స్ని ఏమంటారు అంటే డైవర్సిటీ అంటారు. ఓకే, సో భిన్నాలు అంటే ఇన్ని భిన్నాలుగా ఉన్నాయి. సో ఇటువంటి డైవర్సిటీస్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చాయి అంటే, సో జియోగ్రఫీ వల్ల, అంటే అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ పరంగా, అంటే అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ సిచ్యువేషన్స్, ఆ భూముల్లో పండేటువంటి పంటలు బేస్ చేసుకొని, నెక్స్ట్ అక్కడ దొరికేటువంటి వాటర్ బేస్ చేసుకొని, ఓకే, అండ్ నెక్స్ట్ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎందుకు డిఫరెంట్గా ఉంటుందంటే చుట్టూ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని, చలి ఉంటే ఎటువంటి బట్టలు వేసుకుంటారు, అండ్ హీట్ ఉంటే ఎటువంటి బట్టలు వేసుకుంటారు, ఆ విధంగా. అదేవిధంగా ఆ ప్లేస్ యొక్క హిస్టరీ, అంటే మనం ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్నాము అంటే ఆ ప్లేస్ యొక్క హిస్టరీ అనమాట. అంటే పూర్వీకులు మన వాళ్ళు ఎలా సాంప్రదాయంగా నడుచుకుంటూ వచ్చారు, వాళ్ళు ఎటువంటి మెథడ్స్ ఫాలో అయ్యేవారు, వాళ్ళు ఎటువంటి వర్క్స్ చేసేవారు, ఆ విధంగా బేస్ చేసుకొని కూడా ఈ డైవర్సిటీస్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చాయి స్టిల్ ఇప్పటికీ. Diversity. India is a country of many diversities. We speak different languages, have various types of food, celebrate different festivals, practice different religions. Several hundred years ago, people traveled from one part of the world to another in search of new lands or new places to settle in, or for people to trade with. ఓకే, మన భారతదేశంలో వివిధ భిన్నాలు ఉన్నవారు ఉన్నారు. అంటే కులాల పరంగా, మతాల పరంగా, లాంగ్వేజెస్ పరంగా, ఓకే, అండ్ వే ఆఫ్ లివింగ్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో డైవర్సిటీస్ కలిగినటువంటి మన కంట్రీ ఇండియా అన్నమాట. సో ఇందులో డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా 8th షెడ్యూల్ మనకు రికగ్నైజ్ చేసింది ఏంటి అంటే, ఆ 8th షెడ్యూల్ మనకేం చెప్తుంది అంటే, మన ఇండియాలో 22 మేజర్ లాంగ్వేజెస్, 22 అఫీషియల్ లాంగ్వేజెస్గా వాటిని గుర్తించబడ్డారు. అండ్ ఎక్స్ట్రా ఒకటి యాడ్ అయింది, ఇంగ్లీష్ అనమాట. సో టోటల్ ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మన ఇండియాలో, ఇన్ని లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా మేజర్ లాంగ్వేజెస్గా గుర్తించబడ్డాయి. అండ్ అందులో అగైన్ 2 లాంగ్వేజెస్, హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. ఏ వచ్చినా హిందీ, ఇంగ్లీష్ కంపల్సరీ అందరికి రావాలి అని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఓకే, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని తినేవారు. ఓకే, వాళ్ళ ఫెస్టివల్స్ కూడా కొన్ని ఆచారాలు వేరే ఉంటాయి. డిఫరెంట్ మతాల వారు కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు, మన ఇండియాలోనే ఉన్నారు. అండ్ 100 years ఎగో, అంటే దగ్గర 100 years కన్నా కింద నుంచే, అంటే అంతకుముందు నుంచే ప్రజలంతా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవుతూ వచ్చారనమాట. సో ఎందుకు ట్రావెల్ అవుతూ వచ్చారంటే, అక్కడ అంటే సరైనటువంటి ప్లేస్లో, ఒక సరైనటువంటి వాతావరణంలో నివసించడానికి, అలాగే వాళ్ళ వ్యాపారాలు జరుపుకోవడానికి, ఈ విధంగా కొంతమంది పీపుల్ ట్రావెల్ అవుతూ వచ్చేసారు.
More often, they began to settle in their new places, which resulted in the mix of old and new. And out of this intermixing of cultures, reasons become diverse. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనము, ఇంతకుముందు 100 years క్రితం చూసినట్టయితే చాలామంది వచ్చేసి మన వరల్డ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో ప్రజలంతా కూడా ఇంకొక ప్లేస్కి వెళ్ళి సెటిల్ అవ్వడం అని చెప్తున్నాం. సో ఆల్రెడీ వాళ్ళు కొన్ని కల్చర్స్, కొన్ని డిఫరెంట్ మెథడ్స్ని ఫాలో అవుతుంటారు. ఎప్పుడైతే ఇంకొక కొత్త ప్లేస్కి వస్తారో సో అక్కడ వీళ్ళు అవే కల్చర్స్ని ఫాలో అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా చూసి కల్చర్స్ అలాగే వాళ్ళ యొక్క మెథడ్స్ని ఫాలో అవడం వల్ల ఇవన్నీ ఇంటర్మిక్స్ అవ్వడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ యొక్క కల్చర్స్ కావచ్చు, ఈ విధంగా అంతా మిక్స్ అయిపోయి ఆ రీజన్ అంతా కూడా డైవర్స్ అయిపోతుంది. సిమిలర్లీ డైవర్సిటీ ఆల్సో కమ్స్ అబౌట్ వెన్ పీపుల్ అడాప్ట్ దేర్ లివ్స్ టు ద జియోగ్రాఫికల్ ఏరియా ఇన్ విచ్ దే లివ్. For example, living near the sea is different from living near a desert. Likewise, the kind of work also differs from place to place. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నాం మనం. సో ఎలా అయితే కొత్త ప్లేసెస్కి వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారో ఇలా కొత్త ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ ఉంటారు. ఆల్రెడీ కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క కల్చర్ గురించి వీళ్ళు చూస్తారు. సో వాటిని కొన్ని అలవాటు చేసుకుంటారు. ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ యొక్క కల్చర్స్ వేరే ఉంటాయి. వీళ్ళు ఈ కొత్తగా వచ్చినటువంటి కల్చర్స్ని పాత వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఈ విధంగా ఇంటర్మిక్స్ అయిపోతాయి అన్నమాట కల్చర్స్ అన్నీ కూడా. ఆ విధంగా ప్రాంతాల్లో అంతా కూడా డైవర్స్ ఏర్పడుతుంది. అండ్ అదేవిధంగా ఈ డైవర్సిటీలో మనం ఎలా అయితే చెప్పుకున్నామో కొంతమంది ప్రజలు జియోగ్రాఫికల్ ఏరియాలో అంటే లైక్ ల్యాండ్ బేస్ చేసుకొని క్లైమేటిక్ కండిషన్స్ బేస్ చేసుకొని నివసిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ లివింగ్ వేరే ఉంటుంది అండ్ డెజర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క లివింగ్ వేరే ఉంటుంది, అంతే కదా. సో డెజర్ట్ అనగానే అక్కడ చాలా ఎండ ఉంటుంది అండ్ వాటర్ సరిగ్గా దొరకవు. కాబట్టి అక్కడ ఎటువంటి క్లోత్స్ వేసుకుంటారు, కాటన్ క్లోత్స్ అండ్ వాటర్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. ఈ విధంగా జరుగుతుంటాయి. అంటే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ అంటే ప్లేస్కి ఎలా అయితే లివింగ్ అనేది చేంజ్ అవుతూ ఉందో అదేవిధంగా ఏరియా కూడా అలాగే చేంజ్ అవుతుంది అనమాట. వాళ్ళు చేసేటువంటి వర్క్ కూడా చేంజ్ అవుతుంది. డిస్క్రిమినేషన్. India is a diverse country, but not all the diversities are celebrated. We feel safe and secure with people who look, talk, dress and think like us. We may find people who are different, unfamiliar and strange. Without understanding them, we form certain attitudes and opinions. Discrimination happens when people act on their prejudices. సరే, సో డిస్క్రిమినేషన్ అని చెప్తున్నాం. వివక్షత, ఓకే, వివక్షం. మన ఇండియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైవర్సిటీస్ ఉన్నాయని చెప్పుకున్నాం, ఇంతగానే ముందుగా చెప్పుకున్నాం కదా. ఎస్, సో అందుకని చెప్పి ఇండియా వచ్చేసి ఒక డైవర్స్ కంట్రీ అనమాట. కానీ అన్ని డైవర్సిటీస్ సెలబ్రేట్ చేసుకుంటాయంటే నో. అండ్ ఇక్కడ మనం మనలా ఎవరైతే మాట్లాడతారో, మనలా ఎవరైతే కనిపిస్తారో, మనలా ఎలా అయితే డ్రెస్ వేసుకుంటారో, మన కల్చర్ని ఎవరైతే ఫాలో అవుతారో, ఓకే, మనలా ఎవరు ఆలోచిస్తారో వాళ్ళతో మనం వాళ్ళతో మనం సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ మనకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళతో మనం కొంచెం భయపడుతూ ఉంటాం అనమాట. అంటే ఎవరైతే డిఫరెంట్గా కనిపిస్తారో, ఓకే, సో స్ట్రేంజ్ పర్సన్స్ అంటే విచిత్రంగా కనిపిస్తూ ఉంటారో వాళ్ళతో మనం కొంచెం దూరంగా ఉంటాం. అంటే వాళ్ళ గురించి ఏమాత్రం తెలుసుకోకుండా, వాళ్ళ గురించి ఏమాత్రం అర్థం చేసుకుండా మనం కొన్ని సర్టెన్ ఒపీనియన్స్కి వచ్చేస్తూ ఉంటాం. ఓకే, అంతే కదా. సో మనలాంటి వాళ్ళు అంటే మన కల్చర్ని ఫాలో అయ్యేవారు, మనలాగా దేవుణ్ణి పూజించేవారు, లేదంటే మన లాంగ్వేజెస్ మాట్లాడేవారు. సో ఇలాంటివన్నీ మనం ఏం చేసుకుంటాం, కమ్యూనికేట్ అయ్యి వాళ్ళని అర్థం చేసుకొని మనం ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటాం. వాళ్ళతో మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతాం. బట్ ఎప్పుడైతే ఈ స్ట్రేంజ్ పర్సన్స్, అన్ఫెమిలియర్ పర్సన్స్ వస్తారో వాళ్ళ గురించి మనం ఏమాత్రం అర్థం చేసుకోకుండా వాళ్ళ గురించి కొన్ని ఒపీనియన్స్కి వచ్చేస్తాం. అంటే వీళ్ళు ఫలానా వాళ్ళు, వీళ్ళ నుంచి మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని ఈ విధంగా మనం కొన్ని ఒపీనియన్స్కి వచ్చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ప్రీజుడిసెస్ అంటే ఒకరి మీద మనం ఎప్పుడైతే మనం ఇటువంటి ఒపీనియన్స్కి వచ్చేస్తామో డిస్క్రిమినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఈ డిస్క్రిప్షన్ వచ్చేసి సారీ ఈ డిస్క్రిమినేషన్ అనేది
జెండర్ అంటే ఆడ మగల్లో కాకుండా, నెక్స్ట్ డిజబిలిటీలో అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదంటే సమ్ అదర్ రీజన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ నెక్స్ట్ రేస్, రిలీజియన్, మతాల వారిగా, రీజన్, ప్రాంతాల వారిగా, క్యాస్ట్, ఈ విధంగా ఇటువంటి సెక్టార్స్లో అన్నిటిలో కూడా డిస్క్రిమినేషన్ అయితే ఉంది. మన సొసైటీలో డిస్క్రిమినేషన్ ఈ విధంగా ఉంది. ప్రీజుడిస్. When our opinions about certain people are always negative, seeing them as lazy, cunning, stingy, money-minded, etc., then these become prejudices that we carry about them. Prejudices mean to judge other people negatively or see them as inferior. We can be prejudiced about many things: people's religious beliefs, the color of their skin, the reason they come from, the clothes they wear, etc. ఓకే. సో మనం కొంతమంది గురించి కొన్ని ఒపీనియన్స్కి వచ్చేస్తూ ఉంటాం. అంటే ఆ ఒపీనియన్స్ ఎలా ఉంటాయంటే టోటల్ నెగిటివ్గా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మన ఒపీనియన్స్ సర్టన్ పీపుల్ మీద నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయో, అంటే వాళ్ళని చూస్తేనే మనం ఒక లేజీగా చూసినట్టు, ఓకే, అండ్ వాళ్ళు మనీ మైండెడ్ ఉన్నట్టు, కన్నింగ్, ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ విధంగా ఉంటాయి మన ఒపీనియన్స్. సో ఇటువంటి ప్రీజుడిసెస్ అంటే వాళ్ళ గురించి ఏమాత్రం తెలుసుకోకుండా మనం థింక్ చేసేటువంటి ఒపీనియన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే, సో వాళ్ళ గురించి క్యారీ అవుతాయన్నమాట ఇతరులకు. ఇక్కడ ప్రీజుడిస్ అంటే ఏంటి అంటే ఒకరి గురించి మనం నెగిటివ్గా జడ్జ్ చేయడం, అంటే ఒక పర్సన్ గురించి మనం నెగిటివ్గా జడ్జ్ చేయడం అన్నమాట. సో నాట్ ఓన్లీ పర్సన్స్, కొన్ని డిఫరెంట్ థింగ్స్ మీద కావచ్చు. అంటే కొంతమంది మతాలను నమ్ముతూ ఉంటారు. అంటే ఎవరైతే మతాలను నమ్ముతూ ఉంటారో సో ఆ పీపుల్ని మనం ఈ విధంగా ప్రీజుడిస్ చేస్తూ ఉంటాము. లేదంటే స్కిన్ కలర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, అండ్ వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు వేసుకునేటువంటి బట్టల మీద, సో ఈ విధంగా వాటిని చూసి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్, సో వాటిని చూసి మనం ఒక ముందుగానే నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. Often our prejudices about others are so strong that we don't want to form friendship with them, and we may even act in ways that hurt them. సో ఇటువంటి ప్రీజుడిసెస్ అంటే ఇతరుల గురించి మనం ఎప్పుడైతే ఈ ప్రీజుడిసెస్ కలిగి ఉంటామో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడము అన్నమాట. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ మన మైండ్లో గుర్తుండిపోయి ఉంటుంది. యాక్చువల్లీ నిజానికి ఏమాత్రం మనం తెలుసుకోకుండా, వితౌట్ రీజన్ లేకుండా మనం వాళ్ళ గురించి ఒక ఒపీనియన్స్కి వచ్చేస్తాం. ఆ ఒపీనియన్స్ అన్నీ కూడా మన మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఉండిపోతాయి. సో ఆటోమేటిక్గా మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ఇష్టపడము, ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇష్టపడము. అండ్ అదేవిధంగా మనం యాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఇలా యాక్ట్ చేయడం వల్ల వాళ్ళు చాలా హర్ట్ అవుతారనమాట. స్టీరియోటైప్. When we fix people or a community into one image, we create a stereotype. Stereotypes stop us from looking at other person as a unique individual with his or her own special qualities and skills that are different from others. Stereotypes affect all of us as they prevent us from doing certain things. Okay, so ఇక్కడ స్టీరియోటైప్ అంటే ఏంటి అంటే, సో పలానా పర్సన్ని కావచ్చు, లేదంటే పలానా కమ్యూనిటీని మనం ఒక ఇమేజ్ కిందకి వాళ్ళని ఫిక్స్ చేసేస్తాం. అంటే వీళ్ళు పలానా వాళ్ళు, సో ఈమె పలానా అమ్మాయి అని చెప్పి వాళ్ళని మనం ఎప్పుడైతే అలా ఒక ఇమేజ్కి ఫిక్స్ చేస్తామో అప్పుడు స్టీరియోటైప్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఈ స్టీరియోటైప్ ఏం చేస్తుంది అంటే మనల్ని ఆపుతుంది. అంటే ఒక పర్సన్ ఒక యూనిక్ ఇండివిజువల్గా, అంటే ఈ పర్సన్ యూనిక్ ఇండివిజువల్ కలిగినటువంటి వాళ్ళు అని ఈ విధంగా మనం చూసేటువంటి థాట్స్ని కూడా ఆపేస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టీరియోటైప్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి అంటే మనం సర్టైన్ థింగ్స్ని చేయకుండా స్టాప్ చేయడం అన్నమాట. సో ఆ విధంగా కూడా మనకు ఈ స్టీరియోటైప్ అఫెక్ట్ చేస్తుంది. డిస్క్రిమినేషన్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్.
ఓకే. సో డిస్క్రిమినేషన్‌లో మనం ఇందాక చెప్పుకున్నాం. క్యాస్ట్ పరంగా, జెండర్ పరంగా, నెక్స్ట్ రిలీజియస్ పరంగా, రేస్ పరంగా, కల్చర్ పరంగా ఈ విధంగా డిస్క్రిమినేషన్స్ చాలా ఉన్నాయి. మరి రిలీజియస్ డిస్క్రిమినేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. There are 8 major religions in the world. All of them are practiced in India. This diversity can also be a source of discrimination. Group of people who follow a particular religion may be discriminated by treating them as inferior or by criticizing their customs and practices. ఓకే, మన ప్రపంచంలో చూసుకున్నట్టయితే 8 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, జైనిజం, సిక్కిజం, బుద్ధిజం అండ్ పార్సీ, ఇంకా సంథింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేజర్ రిలీజియన్స్ అన్నమాట. ఓకే. సో మన ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ రిలీజియన్స్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళే, ఏదో ఒక రిలీజియన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళే అన్నమాట. అండ్ ఈ డైవర్సిటీ వల్ల డిస్క్రిమినేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంది. ఓకే. సో డిస్క్రిమినేషన్కి మెయిన్ సోర్స్ ఏంటి అంటే ఇటువంటి డైవర్సిటీ ఉండడం వల్ల, అంటే మతాల పరంగా డైవర్సిటీ ఉండడం వల్ల కూడా. నెక్స్ట్ పలానా రిలీజియన్ వాళ్ళు, అంటే పలానా రిలీజియన్ గ్రూప్, ఓకే, సో ఎవరైతే పర్టికులర్ రిలీజియన్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు డిస్క్రిమినేట్ అవుతారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇండియాలో చూసుకుందాం. సారీ, మీరేమనుకోకండి, ఇందులో నేను ఉన్నది మాట్లాడుతున్నా. సో మన ఇండియాలో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు క్రిస్టియన్స్ కాదు, హరిజన్స్ వాళ్ళని, ఓకే, సో హరిజన్స్ వాళ్ళని అంటరానితనంగా భావిస్తూ ఉన్నారు. ఎప్పుడు మన పూర్వం నుంచి మనం చూసుకుంటూ ఉన్నాం. ఓకే. సో ఇక్కడ ఎవరైతే ఈ హరిజన్స్ అంటే హరిజన్స్ పీపుల్స్ ఉంటారు కదా, ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పీపుల్, సో వీళ్ళను ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే ఇన్ఫీరియర్గా. ఓకే. సో ఆ విధంగా వీళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళు ఆచరించేటువంటి కస్టమ్స్ని, అలాగే ప్రాక్టీసెస్ని కూడా క్రిటిసైజ్ చేయడం అన్నమాట. ఓకే. సో ఇవన్నీ మనం చూస్తుంటాము. ఓకే, లెట్ ఇట్ బి. థింక్ అండ్ రెస్పాండ్. ఇన్ వాట్ వేస్ ఆర్ ద ఉమెన్ ఎక్స్పీరియన్సింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద ప్రజెంట్ సొసైటీ? ప్రజెంట్ సొసైటీలో ఉమెన్ ఎటువంటి డిస్క్రిమినేషన్ని ఎదుర్కొంటా ఉంది అంటే జెండర్ డిస్క్రిమినేషన్ కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు, రేస్ పరంగా, సో డిఫరెంట్ వేస్లో ఉమెన్ వచ్చేసి డిస్క్రిమినేషన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉందని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ 21st సెంచురీలో మనం చూస్తున్నట్టయితే చాలా వరకు డిస్క్రిమినేషన్ తగ్గిపోతూ ఉంది. ఎక్కడ జెండర్ డిస్క్రిమినేషన్. ఓకే. సో ఆడ మగ అని తేడా లేకుండా ఎవరైనా కూడా చదువుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్గా ఉద్యోగం చేయొచ్చు. ఓకే, ఎటువంటి రంగాల్లో కూడా వెళ్ళొచ్చు. హ్యావ్ యూ ఎవర్ అటెండెడ్ ఎనీ అదర్ రిలీజియస్ ప్లేస్? వాట్ గుడ్ థింగ్స్ హ్యావ్ యూ అబ్జర్వ్ దేర్? వాట్ సిమిలారిటీస్ డిడ్ యూ నోటీస్? ఓకే. సో మనం రిలీజియస్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. అంటే వాళ్ళు ఆచరించేటువంటి పద్ధతి కావచ్చు, లేదంటే వివిధ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్, వాళ్ళ వే ఆఫ్ ఫుడ్ దే హీట్, ఇవన్నీ కూడా వేరే ఉంటాయి. మరి అక్కడ చూసినటువంటి గుడ్ థింగ్స్ ఏంటి అంటే మీకు అట్రాక్ట్ చేసినటువంటి గుడ్ థింగ్స్ ఏంటి, అలాగే సిమిలారిటీస్ ఏమేమి ఉన్నాయి, వాటిని రాయమంటున్నారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఇంకా దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అర్లీ వేదిక్ పీరియడ్లో అయితే ఎటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండేది కాదు. ఎప్పుడైతే లాటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసిందో సో అప్పటి నుంచి ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వచ్చింది. ఓకే. దాని తర్వాత స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. స్టిల్ ప్రజెంట్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది క్యాస్ట్ డిస్క్రిమినేషన్. People are engaged in different kinds of work like teaching, carpentry, pottery, weaving, fishing, farming, etc. to earn livelihood. However, certain kinds of work are valued more than others.
Activities like cleaning, washing, cutting hair, picking garbage, etc. are seen as a task that are of less value, and people who do this work are seen as dirty or impure. This belief is an important aspect of the caste system. సరే, సో మన ఇండియాలో డిఫరెంట్ డైవర్సిటీస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పుకున్నాం. మరి ఈ పీపుల్ అంతా కూడా వాళ్ళకు వచ్చినటువంటి పనినో లేదంటే వాళ్ళకి తెలిసినటువంటి పని, వాళ్ళ ఫ్యామిలీ అంటే పాస్ట్ జనరేషన్ ఫాలో అవుతున్నటువంటి వర్క్ని చేస్తూ ఉంటారు. లైక్ టీచింగ్ కావచ్చు, లేదా కార్పెంట్రీ, కుండల్ని తయారు చేయడము, బట్టల్ని నేయడము, ఫిషింగ్ చేయడము, ఫార్మింగ్ చేయడము. ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అంతా కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ని చేస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ చేస్తారంటే బతుకు తెరువు కోసం. దెన్ ఎలా అయితే వాళ్ళ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయో, సో వీటికి చాలా వాల్యూ అనమాట. అంటే ఇతరుల కన్నా ఇటువంటి వర్క్ చేసే వాళ్ళకు చాలా వాల్యూ. నెక్స్ట్, ఎవరైతే క్లీనింగ్, వాషింగ్, కటింగ్ చేస్తారో, అంటే బార్బర్ షాప్ వాళ్ళు హెయిర్ కటింగ్ చేసేవారు అండ్ గార్బేజ్ చెత్తని తీసుకునే వెళ్ళేవారు, వీళ్ళందరికీ చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇటువంటి పనులు చేసేటువంటి ప్రజలకు చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. వీళ్ళను ఒక ఇంప్యూర్గా, ఓకే, సో ఇంప్యూర్గా భావిస్తారనమాట వీటిని. అండ్ ఈ విధంగా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, డిఫరెంట్ పీపుల్ వాళ్ళ బతుకు తెరువు కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ని చేస్తున్నారు. ఓకే, ఎలా అయితే కార్పెంటరీ, టీచింగ్, వీవింగ్, ఫిషింగ్, సో ఇటువంటి వర్క్స్కి వాల్యూ ఉందన్నమాట. సో ఎవరైతే క్లీనింగ్, వాషింగ్, నెక్స్ట్ గార్బేజ్ పికింగ్ చేస్తారో వీళ్ళకు లెస్ వాల్యూ ఉంటుంది. అండ్ ఇటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులకు చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. వీళ్ళను ఇంప్యూర్గా భావిస్తారు. అండ్ ఇటువంటి బిలీవ్స్ వల్ల క్యాస్ట్ సిస్టంలో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చిందనమాట. In the caste system, communities or group of people were placed either above or below the other. Those who placed themselves at the top called themselves upper caste and considered themselves as superior. Those who were placed at the bottom were seen as unworthy and called untouchables. Caste rules were set which did not allow the so-called untouchable to take on work other than what they were meant to do. The upper caste acted in ways which did not give the so-called untouchables the same right as they enjoyed, which is called caste discrimination. సరే, సో ఈ క్యాస్ట్ సిస్టంలో ఏమవుతూ వచ్చిందంటే కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వచ్చేసి తక్కువగానే ఉంటారు, అంటే ఇతరుల కన్నా ఎక్కువగా, అండ్ కొంతమంది వచ్చేసి ఇతరుల కన్నా తక్కువగా ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంచుకుంటారో వాళ్ళని అప్పర్ క్యాస్ట్గా, వాళ్ళు వచ్చేసి సుపీరియర్గా కన్సిడర్ చేశారనమాట. సో ఏ పీపుల్ అయితే బాటంలో ఉంటారో, అంటే వాళ్ళకి ఎటువంటి వాల్యూ ఉండదో, ఓకే, సో వాళ్ళని అన్టచబుల్స్ అంటారు. అండ్ ఈ విధంగా అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ అనేటువంటివి క్రియేట్ అయినాయి. అండ్ ఈ క్యాస్ట్ రూల్స్ వచ్చేసి చాలా వరకు ఏం చెప్తాయంటే అన్టచబుల్స్. సో వీళ్ళను ఎటువంటి వర్క్కి పిలుచుకోరు. లైక్ ఎటువంటి వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంట్లోకి పిలుచుకోవడం కావచ్చు, అండ్ వీళ్ళను ముట్టుకోరు, ఓకే, అండ్ వీళ్ళు తాకినటువంటి వస్తువుల్ని కూడా వాడరు. ఈ విధంగా అన్టచబుల్స్కు చాలా డిస్రెస్పెక్ట్ ఉండేదన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఎలా అయితే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు కొన్ని రైట్స్ ఉంటాయో అటువంటి రైట్స్ ఈ లోయర్ క్యాస్ట్ వాళ్ళకు కలిగించేవారు కాదు. ఎవరు? అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. అంటే కేవలం వాళ్ళు మాత్రమే ఆ రైట్స్ని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేసేవారు, కానీ అన్టచబుల్కు అటువంటి సేమ్ రైట్ని ఇచ్చేవారు కాదు. సో దీన్నే మనం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటున్నాం. ఓకే, దెన్ many people in India have fought against such caste oppression. The most prominent among them was Dr. B.R. Ambedkar. He was born into the Mahar caste, which was considered untouchable. He was the first person from his caste who completed knowledge education, and he went to England to become a lawyer. He fought for the rights of the Dalit community, which you will read in detail in English textbook.
Dalit means those who have broken, which is used to show how social prejudices and discrimination have broken the Dalit people. The government refers to this group of people as scheduled caste. ఓకే, మన ఇండియాలో చాలామంది వచ్చేసి ఈ కులాల పరంగా ఫైట్ అయితే చేశారనమాట. ఓకే, ఇందాకనే మనం చెప్పుకున్నాం అప్పర్ క్యాస్ట్ వాళ్ళని లోవర్ క్యాస్ట్ వాళ్ళని ఈ విధంగా డివైడ్ చేశారు. అండ్ ఈ లోవర్ క్యాస్ట్లో అన్టచబుల్స్ అంటే వీళ్ళను తాకకూడదు అనమాట. అండ్ వీళ్ళు ముట్టుకున్నటువంటి వస్తువుల్ని కూడా తాకకూడదు, ఆ విధంగా ఉండేది. అండ్ చదువుకునేటువంటి వాళ్ళతో కూడా కలిసి ఉండకూడదు అని అప్పట్లో మనం చాలా చూసాం. ఓకే, అండ్ వాళ్ళల్లో ఒకడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఒక పర్సన్. సో ఇతను కూడా సేమ్ అన్టచబుల్ వాళ్ళకు చెందినటువంటి పర్సన్ అనమాట. సో మహార్ క్యాస్ట్లో జన్మించాడు. ఈ మహార్ క్యాస్ట్ అనేది అన్టచబుల్. ఓకే, సో వీళ్ళ క్యాస్ట్లో ఇతనే అనమాట ఫస్ట్ పర్సన్. ఓకే, సో ఎడ్యుకేట్ అయ్యి ఇంగ్లాండ్కి వెళ్ళి లాయర్ అయ్యి వచ్చాడు. ఈ మనం చెప్పుకుంటున్నాం కదా అన్టచబిలిటీ అని చెప్పి, వీళ్ళ యొక్క కమ్యూనిటీలో ఫస్ట్ పర్సన్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఓకే, హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకొని ఇంగ్లాండ్కి వెళ్ళి లాయర్ అయ్యి వచ్చాడు. అండ్ ఇతను వచ్చేసి దళిత్ కమ్యూనిటీ కోసం ఎంతగానో పోరాడాడు అనమాట. అంటే వీళ్ళ కోసం ఈ దళిత్ కమ్యూనిటీకి కూడా హక్కులు కల్పించాలని చెప్పి చాలా వరకు ఇతను పోరాడాడు. అండ్ వీటి గురించి మనకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఇస్తారంట. చూడండి, ఇక్కడ దళిత్ అంటే ఏంటి అంటే బ్రోకెన్ అనమాట. ఓకే, అంటే బ్రోకెన్ అంటే ఏ విధంగా సోషల్ ప్రిజుడిసెస్ అండ్ ఉన్నాయో అది తెలిపేటువంటి వర్డ్. నెక్స్ట్ అదేవిధంగా డిస్క్రిమినేషన్ కూడా దళిత్ పీపుల్ని బ్రోక్ చేసేసింది. నెక్స్ట్ సో ఇటువంటి ఈ కమ్యూనిటీకి చెందినటువంటి పీపుల్ని గవర్నమెంట్ వచ్చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద రెఫర్ చేసిందనమాట. లైక్వైజ్ జ్యోతిబాయి పూలే, శ్రీ పొట్టి శ్రీరాములు, వెన్నెలకంటి రాఘవయ్య, గోర సరస్వతి are some of the national and regional social reformers who fought for the rights of the oppressed caste. సో ఎలా అయితే ఈ దళితుల కమ్యూనిటీ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలా అయితే పోరాడారో అదేవిధంగా జ్యోతిబాయి పూలే, పొట్టి శ్రీరాములు, వెన్నెలకంటి రాఘవయ్య, గోర సరస్వతి వీళ్ళంతా కూడా ఈ క్యాస్ట్ పరంగా ఈ క్యాస్ట్ వాళ్ళకి రైట్స్ రావడానికి వీళ్ళంతా కూడా పోరాడారనమాట. సో వీళ్ళనే సోషల్ రీఫార్మర్స్ అంటాము. సో రిమైనింగ్ లెసన్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోని నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు.